హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఈ రోజు అయితే మేము కోటి దీపోత్సవానికి అయితే పోతున్నామండి. ఇది హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ స్టేడియం లో జరుగుతూ ఉంటది ప్రతి సంవత్సరము. నవంబర్ 9 నుంచి నవంబర్ 25 వరకు జరుగుతూ ఉంటది రెగ్యులర్ గా. ఎవరైనా రావాలనుకుంటే ఎన్టీఆర్ స్టేడియం దగ్గరికి అయితే వచ్చేయండి. మా దగ్గర ఎంట్రీ టికెట్స్ ఉన్నా కూడా మేమైతే లోపలికి అయితే వెళ్ళలేకపోయాము. ఎందుకంటే అక్కడ లిమిట్ మెంబర్స్ ఏనంట అలౌట్ చేసేది. మేమైతే లేట్ గా వచ్చాము, వాళ్ళు ముందుగానే వచ్చారు. ఎవరైనా రావాలి అనుకుంటే త్వరగా వచ్చేయండి, 4-3 కల్లా వచ్చేయండి. మేము వచ్చేసరికి 7 అయింది, అందుకే దగ్గరలో అయితే కూర్చోలేకపోయాము. ఇక్కడికి రాగానే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. చూసారా జనాలు ఎంతమంది వచ్చారో. ఈ కోటి దీపోత్సవం స్టార్ట్ చేసింది నరేంద్ర చౌదరి గారు. థ్యాంక్ యూ సార్. సెట్ మాత్రం అదిరిపోయింది, హిమాలయాల్లో ఉన్నట్లు వేశారు. తీర్థాలు, మహాత్ముల యొక్క దర్శనాలు, దానాలు, సామూహికమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయటం వల్ల మనలో పాపాలన్నీ తొలగిపోతాయి. అయ్యా, ఎక్కడో గంగానది ఉంటుంది, ఎక్కడో తిరుమల ఉంటుంది, మరెక్కడో శ్రీశైలం ఉంటుంది, ఇంకెక్కడో భద్రాచలం ఉంటుంది. ఈ అన్ని రకాల దేవాలయాలు, నదులు పుణ్యం మాకెక్కడ లభిస్తుంది అనే చెప్పునే ముందర ఈ కోటిదీపోత్సవం అనేటువంటిది తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఏ విధంగా ప్రసిద్ధో, శ్రీశైలంలో శివరాత్రి ఎట్లా ప్రసిద్ధో, సింహాచలం. ఇక్కడ జనాలను చూస్తుంటే వేలాది మంది ఇక్కడికైతే వచ్చారు. ఇసుక వేసిన రాళ్ళనంత జనాలు అయితే ఇక్కడ ఉన్నారు. ఈ రోజు 14వ రోజు కనుక మదురై నుంచి మధుర మీనాక్షి దేవి ఊరేగింపు విగ్రహాలు తీసుకొచ్చారు. టీవీలో వస్తుంది చూద్దాము అని అనుకుంటే చాలు, ఆ పుణ్యం లభిస్తుంది అని కలియుగంలో. ఇక్కడ అందరూ భక్తితో నిండిపోయి పూజారి చెప్పినట్లు చేస్తున్నారు. అమ్మవారిని ఊరేగిస్తూ తీసుకొచ్చారు. అండ్ ఆ రోజు కృష్ణుని కూడా వెన్నలో అభిషేకం చేస్తారు. అమ్మవారి కళ్యాణం అయిపోయాక అందరూ ద్వీపాలను వెలిగించారండి. అఖండ ద్వీపం వెలిగించారు. పైన అమ్మవారిని ఊరేగింపుకు తీసుకొని వచ్చారు జనాల మధ్యకి. ఇక్కడ ద్వీపాలని వెలిగించాక లైట్స్ అయితే ఆఫ్ చేశారండి, చాలా బాగుంది. అలా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ వస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి.